మేము 2 రోజుల సంది మేము ఈ టెంట్ల కింద కూర్చొని ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేము అడగడం జరిగింది. కాబట్టి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మొండి వైఖర్యంతో ఉందో మాకు అర్థం కాకుండా ఉంది. మేము జీతాల కోసమే వస్తున్నాము, ఫిక్స్డ్ వేతనం కోసము. ఏదో గవర్నమెంట్ వినా మేము దౌర్జన్యంగా ఏదో కొట్లాడాలని రావట్లేదు. మాకు జీతాలు లేవు, మేము పారితోషికాలు ఇస్తురు. కనీసం మరి ఇచ్చే పారితోషికాలన్నా ఖచ్చితంగా నెలకి ఇస్తే బాగుంటుంది. ఇప్పటికి 2 నెలల పారితోషికాలు లేవు. మేము 24 గంటలు పనిచేసి మేమేం తినాలి, మా పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి, మాకు ఉప్పు కారం కూరగాయలు ఎట్లా వెళ్తుంది? ఇప్పుడు 24 గంటలు పనిచేస్తే మా భర్తలు ఏమంటున్నారు, పొద్దున్న లేస్తే మీరు బయటికి వెళ్ళి పని చేస్తున్నారు, మీ జీతాలు ఏవి అని అడుగుతున్నారు. మేము ఈ సమ్మెను ఆపే పరిస్థితే లేదు. కాబట్టి మా మీద దయచేసి మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రభుత్వము మాకు గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాము.